మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావు సదాశివపేటలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్రం టీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి చెందిందని, ఇప్పుడున్న ముఖ్యమంత్రి కేవలం మాటలు తప్ప చేతలు లేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల ప్రచారానికి మాత్రమే అంకితమయ్యాయి. ఏ పథకం కూడా సరిగ్గా అమలు చేయలేకపోతుందన్నారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ నాయకులు అబద్దాలు చెప్పడంలో ఏమాత్రం వెనక్కిపోరన్నారు. రానున్న 2 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. సదాశివపేటలోని అంబేద్కర్ చౌక్ నుండి ర్యాలీగా నిర్వహించి తిలక్ రోడ్ మీదుగా పాతకేరి వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులు, కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనుకున్నా 5 తీసుకున్నాను. అయ్యో గట్లా తీసుకోవద్దు కదా అక్క అని నేనన్నా. లేదు బిడ్డ, నాకు నెలకు 2500 ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. జీతం పడ్డట్టే 1 తారీఖే ఇస్తా అన్నాడు. మరి 26 నెలలు అంటే నాకు 65,000 రావాలి బిడ్డ. 5 ఇచ్చిండ్రు, 5 తీసుకున్నా ఇంకా 66 కరాపో అని చెప్పిన. ఇంకా 65 ఏ పోదా గప్పుడే ఇస్తా అన్నాడు. అబ్బా పెంటక్క ఏం హుషారు ఉండవు అనుకున్నా. మరి ఆ పెంటమ్మకి అంత హుషారు ఉన్నది. మా సదాశివపేట అక్కడిలో ఏమంటారు, क्या बहन वो पेंटम्मा इतना अच्छा बोला, 5,000 लिया और 60,000 मुझे मिलना है, रेवंत रेड्डी को पूछ के लाओ बोला करते. आप भी बोलेंगे क्या? बोलना नहीं. धोखा दिया रेवंत रेड्डी, उसको सबक सिखाना चाहिए. మన మోసం డ్రైనేజీలు, రోడ్లు సౌకర్యం చేసింది కూడా బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ హయాంలో 284 కోట్ల అభివృద్ధి ఈ సదాశివపేట పట్టణంలో చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ వచ్చి 2.5 ఏళ్ళైంది. ఈ 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో సదాశివపేటలో ఎక్కడన్నా 1 రూపాయి పని జరిగిందా? हमारे मुसलमानों को यहाँ 5 एकड़ का कब्रिस्तान का जगह दिए, హిందువులకు వైకుంఠ ధామానికి 5 ఎకరాలు ఇచ్చినాం, క్రిస్టియన్ల కోసం 5 ఎకరాలు ఇచ్చి అన్ని రకాల సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసినాం. అంటే సదాశివపేటలో మరి కమ్యూనిటీ హాల్ గాని ఈ ప్రాంత ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి చింతా ప్రభాకర్ అన్న గారు, మా కౌన్సిలర్లు, మా స్వరాజ్ పార్టీలు మీ అందరికీ సేవ చేసినారు. బాగా ఆలోచించండి. ఇవాళ కేసీఆర్ గారి హయాంలోనే ఈ రాష్ట్రంలో మున్సిపాలిటీలు అద్భుతంగా అభివృద్ధి జరిగినాయి. చిన్న చిన్న పట్టణాల్లో కూడా బటర్ఫ్లై లైట్లు, సీసీ రోడ్లు, బస్తీ దవాఖానాలు,